హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు కేసరిగుట్ట వెళ్తున్నాం అనమాట, శివుడి టెంపుల్ దగ్గరికి. సో ప్రస్తుతానికి అయితే మౌలాలి దగ్గర ఉన్నాము, ఎక్స్ రోడ్స్ దగ్గర. ఇక్కడ నుంచి ఇంకొక 20 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో లెట్స్ గో, లెట్స్ సీ. ఫస్ట్ టైం విజిట్ అవుతున్నాను నేను ఆ టెంపుల్ కూడా. వెరీ ఎక్సైటెడ్. సో ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము, లైక్ 11 కిలోమీటర్స్ ఉంది. బట్ స్టిల్ ఐ డోంట్ థింక్ వీ కెన్ గో దేర్, ఎందుకంటే 1కి టెంపుల్ క్లోజ్ అవుతుంది అంట, మళ్ళీ 3 o'clockకి ఓపెన్ అవుతుంది. సో వీఆర్ ప్లానింగ్ టు గో టు సమ్ అదర్ టెంపుల్స్ అండ్ ఇంకేదైనా ప్లేసెస్ ఇంట్రెస్టింగ్గా ఉంటే వీ వాంటెడ్ టు విజిట్. అండ్ దెన్ 3 o'clockకి వీ మైట్ గో టు టెంపుల్. మైట్ కాదు, వెళ్ళాలి. ఇక్కడ చూడండి, నర్సరీ అనుకుంటా. వెరీ క్యూట్, వెరీ నైస్. సో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏమైనా కొత్త ప్లేసెస్ ఏమైనా మధ్యలో కనిపిస్తే ఐ జస్ట్ రికార్డ్ ఇట్ ఫర్ యూ గైస్. అండ్ లాస్ట్కి టెంపుల్కి వెళ్తాం 3 o'clockకి. సో లెట్స్ గో. బెస్ట్ పార్ట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ అటు వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉన్నట్టు ఉంటుంది, ఏ సౌండ్స్ లేకుండా మంచిగా కొద్దిగా గ్రీనరీ కనిపిస్తూ అక్కడక్కడ. మనకి హైదరాబాద్లో అలా ఉండదు, ఇక్కడైతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది. నాకేంటంటే ఇలాంటి ప్లేసెస్ ఇల్లు కట్టుకోలేదు ఒక రోజు, చిన్నగా గ్రీనరీ మధ్యలో అన్నట్టు ఉంటుంది. ఇక్కడైతే పీస్ఫుల్ ఉంది, అంటే ఇంకా మొత్తం కంప్లీట్ విలేజ్ సైడ్ రాలే, బట్ స్టిల్ ఇట్స్ పీస్ఫుల్. ఇంకెన్ని కిలోమీటర్స్ ఉందో తెలియదు, కానీ ఇంకొక టెంపుల్ ఒకటి గూగుల్లో సర్చ్ చేస్తే దొరికింది, ఆ టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము. సో లెట్స్ గో. ఇదే దగ్గరలో ఉన్న టెంపుల్ శ్రీ 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 చీర్యాల లక్ష్మీ నాకు తెలిసి ఇక్కడ దగ్గరలో ఉందనుకుంటా, అక్కడికి వెళ్తున్నాం. సో లెట్స్ గో, వెళ్ళి చూద్దాం. సో ఇదే ఎంట్రన్స్. అక్కడ దగ్గరలో చూసాను చెప్పాను కదా, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. దగ్గరలో ఉన్న టెంపుల్స్ కూడా కవర్ చేసిద్దాం, ఎలాగో అది 3 o'clockకి ఓపెన్ కదా అనేసి ఫస్ట్ ఇది విజిట్ చేస్తున్నా. లోపలికి ఉంది, మేబీ కొంచెం లోపలికి కాంగో, అక్కడ మీకు బోర్డ్ కూడా ఎక్కడ చూసినా బోర్డ్స్ పెట్టే ఉంచారు. లెట్స్ గో. అక్కడికి వెళ్ళాక ఐ షో యూ ద టెంపుల్ ఆల్సో. నేను వ్యూ అని చెప్తున్నా కదా, ఇదిగో ఈ వ్యూస్ కోసమే నేను అనేదన్నమాట. లైక్ హైదరాబాద్ కన్నా ఇక్కడ చాలా బెటర్, అంటే ఈ వ్యూస్ కోసమే. మనకు ఉండవు అసలు అక్కడ, నాకు తెలిసినంత వరకు. చూసారు కదా, ప్రిటీ ఉంటుంది. అంటే మోస్ట్లీ మన క్రాప్స్ అవి ఇవి పండించే ప్లేసెస్ మన హైదరాబాద్కి అట్లీస్ట్ ఒక 40-50 కిలోమీటర్స్ అవుట్స్కర్ట్స్లోనే ఉంటాయి అనుకుంటా, నాకు తెలిసి. చూసారు కదా ఎంత ప్రిటీ ఉందో వ్యూ. వెళ్ళే దారిలో అన్ని ఇలాగే కనిపిస్తాయి, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటివి కనిపిస్తాయి. ఐ ఫీల్ వెరీ బ్యాడ్, హైదరాబాద్లో ఎందుకున్నానా అన్నట్టు. బట్ స్టిల్ యునో తప్పదు. లెట్స్ గో, లెట్స్ సీ. టెంపుల్ మేబీ అక్కడెక్కడో ఉన్నట్టుంది, ఇంకా వెళ్ళాల్సింది ఉంది. సో క్యూట్. మధ్యలో ఒక పాండ్ కూడా, అక్కడ మీరు చూస్తున్నారా, అదే టెంపుల్, అది టెంపుల్. సో మేము అక్కడికే వెళ్తున్నాం, నరసింహస్వామి టెంపుల్. జనాలు ఇక్కడికి కూడా నార్మల్గా కేసరిగుట్ట వస్తే మేబీ ఇక్కడికి కూడా దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకొని వెళ్ళిపోతారు అనుకుంటా. బికాజ్ నేను చూసినంత వరకు చాలామంది దే ఆర్ గోయింగ్ బ్యాక్ అనమాట, విజిట్ చేసి దే ఆర్ గోయింగ్ బ్యాక్. ఆబ్వియస్లీ మనం ఇంత దూరం వచ్చామంటే ఉన్న టెంపుల్స్ అన్ని కవర్ చేసుకొని వెళ్తారు కదా. సో నేను కూడా వెళ్తాను ఇప్పుడు. లెట్స్ గో. చూడండి, అది వచ్చి చూడండి, దాని అర్థం ఏమంటుంది. సో ఈ టెంపుల్ అయితే కేసరిగుట్టకి వెళ్ళే దారిలో మాకు కనిపించింది, చాలా బాగుండే అనమాట నరసింహస్వామి టెంపుల్. నాకైతే ఫుల్ డివోషనల్, లైక్ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఐ వాజ్ లైక్ దేవుడు అక్కడికి 1 o'clock వెళ్ళనివ్వకుండా చూసింది మేము ఇక్కడికి రావడానికి అని అనిపించింది. బట్ చాలామంది ఉండే, ఎవరైతే కేసరిగుట్టకు వెళ్తున్నారో వాళ్ళు కూడా ఇక్కడ విజిట్ చేసి మొక్కుకొనే వెళ్తున్నారు. టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉండే, మనకి ఎలా అంటే నరసింహస్వామి విగ్రహాలే కనిపిస్తున్నట్టు, ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేస్తున్నట్టు. సో దిస్ ఇస్ ఇన్సైడ్ టెంపుల్.
ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. అండ్ దెన్ ఇక్కడ మనకి ఆ పొజిషన్లో వ్యూ చాలా బాగుంది పిక్చర్ తీసుకోవడానికి. ఇట్స్ వెరీ ప్రిటీ. సో ఆ నరసింహస్వామి టెంపుల్ పక్కన ఈ వ్యూ ఉందన్నమాట. ఇందాక మీరు చూసారు కదా చెరువు, అదంతా చాలా ప్రిటీ ఉండే. లైక్ ఏదైనా పిక్చర్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు చాలా నచ్చింది. అండ్ దెన్ ఇక్కడ నుంచి మేము కేసరిగుట్టకి బయలుదేరిపోయాము. సో ఇప్పుడే నరసింహస్వామి టెంపుల్ నుంచి వచ్చాము. చాలా బాగుండే టెంపుల్ అయితే నాకు చాలా నచ్చింది. లైక్ విగ్రహాలు ఏంటి, దాని ఆర్కిటెక్చర్ ఏంటి, అన్నీ బాగుండే. యాక్చువల్లీ నేను చెప్పా కదా కేసరిగుట్టకి వెళ్ళే వాళ్ళందరూ ఆ టెంపుల్కి కూడా వెళ్తున్నారని, అలాగే వెళ్ళారనమాట. ఇప్పుడు నేను చెప్పినట్టు 1 o'clockకి క్లోజ్ అయిపోయిందని చెప్పా కదా, 3 o'clockకి మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళి 3 o'clockకి దర్శనం చేసుకొని రావాలి. ఇప్పుడైతే వెళ్తున్నాము, జస్ట్ ఒక 5-10 minutesలో వెళ్ళిపోతాం కావచ్చు. సో రూట్ అయితే క్రేజీ ఉంది. నాకేంటో చెప్తున్నా కదా, మళ్ళీ మళ్ళీ అదే చెప్తాను. నాకు ట్రావెల్ చేయడమే నచ్చుతుంది డెస్టినేషన్ కన్నా. జనరల్గా ట్రావెల్ బాగుంటుంది అంటారు కదా, అదే నచ్చుతుంది నాకు. బట్ ఇక్కడ దేవుడిది కాబట్టి వెళ్ళాలని అనుకున్నాం కాబట్టి ఇక్కడైతే దేవుడిది ఎక్కువ నచ్చుతుంది. బట్ చూడండి, రూట్ చూడండి, మొత్తం గ్రీనరీ, చెట్లు. హైదరాబాద్ వదిలేసి వచ్చేయాలి ఫస్ట్, మిస్ అయిపోతున్నాం ఇట్లా గ్రీనరీ. సో చూద్దాం, వెళ్దాం, లెట్స్ గో. సో దారిలో వస్తుంటే ఈ టెంపుల్ కూడా కనిపించింది. బాగుంది, పీస్ఫుల్ ఉంది. నాకు ఇలా కొబ్బరి చెట్ల మధ్యలో గుడిలో భలే నచ్చుతాయి అసలు. చూసారు కదా, ధ్వజస్తంభం టెంపుల్. వెళ్తున్న దారిలోనే ఇంకా మాకు ఒక 5-10 minutes ఉందనుకుంటా, అంతే ట్రావెల్. దారిలోనే ఉంది. సో ఇది వచ్చేసి మధ్యలో దారిలో వెళ్తుంటే అమ్మవారి టెంపుల్ అన్నమాట. చూసారు కదా, చాలా బాగుంది. అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉంది, ఏమీ టెన్షన్ లేకుండా నీట్గా ప్రశాంతంగా ఉంది. ఫోటోషూట్ కూడా చేసుకుంటున్నారు ఇక్కడ, బాగుంది. లైక్ వెళ్ళే దారిలో ఇది కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడే గుడికి వెళ్ళే రూట్లోకి ఎంటర్ అయ్యాము. ఇది కమాన్ ఉంది ఇక్కడ, మనకి ఇక్కడ రాసింది కూడా. ఇక్కడ నుంచి దగ్గరగా మనకి 3 kilometers ఉందనుకుంటా. ఇది వచ్చిన తర్వాత మనకి ఇంక ఈజీగా అయిపోతుంది రూట్ అంతా. ఇక్కడికి వెళ్ళే వాళ్ళందరూ మ్యాక్సిమం గుడికి వెళ్ళే వాళ్ళే ఉన్నారు. 3 kilometers అయ్యాక చూపిస్తాను మొత్తం మీకు. సో దేవాలయంకి వెళ్తున్నాం. ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట ఎంటర్ అవ్వడానికి. కిందనే నార్మల్గా కార్స్కి వాటికి వీటికి టికెట్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా పార్క్ చేసి ఉన్నాయి చూడండి మీరు. దేవాలయంకి దారి అన్నారు. ఇక్కడ నాకు తెలిసి ఇంకొక 1.5 kilometers దూరం ఉంటుండే. సో బైక్ టికెట్ తీసుకున్నాం, 25 rupees టికెట్ తీసుకున్నాం. ఇది టికెట్. ఓకే, వీఆర్ గోయింగ్ అప్. బస్సెస్ కూడా వచ్చాయన్నమాట. మేబీ అదేమైనా ఫ్యామిలీలతో కలిసి వస్తే బస్సు, ఆరెల్స్ పెళ్ళి చేసుకునే బస్సెస్ అలాంటివి ఉంటాయి చూడండి, అలాగా. సో బస్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడే. ఎక్కడంటే అక్కడ పార్క్ చేసేసారు. ఇక్కడ ఇంకేదో ఉంది, ఐ డోంట్ నో వాట్ ఇస్ ఇట్. ఓ పిల్లలు ఆడుకుంటున్నారు, నైస్. సో వీఆర్ స్టిల్ గోయింగ్ అండ్ గోయింగ్. ఐ డోంట్ నో ఇంకెంత దూరం ఉంది అనేసి. వీఆర్ హియర్. అక్కడ గుడి కనిపిస్తుందా? There you go, గుడి. ఓ మై గాడ్, ఇంత ట్రావెల్ చేసాక గుడికి వస్తే తెలియని ఆనందం. See,
టెంపుల్. శివుడి దగ్గరికి వెళ్తున్నాం మనం. ఇంకా లెట్స్ గో, లోపలికి వెళ్ళి చూపిస్తాం. Whoa! Wow! The view, it's very beautiful! Oh my god. So we come here. We'll just go. చాలా క్రౌడెడ్ ఉంది. వ్యూ అయితే అదిరిపోయింది, చూసారు కదా. వావ్, జస్ట్ వావ్, క్రేజీ ఉంది వ్యూ ఇక్కడ నుంచి. ఐ థింక్ వీ షుడ్ గో లిటిల్ మోర్ ఇన్. మేబీ కొంచెం లోపలికి వెళ్ళాలేమో. వీ హ్యావ్ కమ్ లాంగ్. లెట్స్ జస్ట్ గో. హర హర మహాదేవ్. Clouds are like very beautiful. ఇంటూ క్లైమేట్ కూడా, నిన్న వర్షం పడింది, ఈరోజు అసలు వర్షం కూడా పడట్లేదు. లైక్ క్లైమేట్ ఈజ్ ఆల్సో ఇన్ ఆర్ థింగ్, నాట్ లైక్ ప్రీవియస్ విజిట్స్. ఇక్కడ అన్నదానం, నిత్య అన్నదానం ఏమో. వ్యూ, గాలి ఎలా వస్తుందంటే ఇట్స్ లైక్ గాడ్ ఈస్ కాలింగ్ అస్. చూసారు కదా శివలింగం. That is the way. అట్నుంచి వస్తున్నారంటే. సో లోపలికి వెళ్ళిన వెంటనే ఇక్కడ మాకు మెయిన్గా మనకి గూగుల్లో ఎక్కడైనా చూపించే విగ్రహం ఉంటుంది కదా, అది ఇదే విగ్రహం అనమాట, శివుడిది. జనరల్గా అయితే నాకు తెలిసి ఇక్కడ అంతా డెకార్ జరిగి పువ్వులు అవన్నీ ఉంటాయేమో. నేను వెళ్ళిన రోజు అయితే లేకుండే అవేమి, బట్ స్టిల్ చాలా ప్రిటీ ఉండే. అక్కడ నుంచి మనం పక్కకి వెళ్తే ఇక్కడ కింద ఒక రూట్ కనిపిస్తుంది. యాక్చువల్లీ లోపలికి వెళ్ళాల్సిన రూట్ వేరేది ఉంది అనుకుంటున్నాను నేను, ఐ డోంట్ నో. బట్ మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళాము. కిందకి వెళ్తే టెంపుల్ ఉందన్నమాట లోపల. యాక్చువల్లీ నేను చూసినంత వరకు అందరూ లైక్ నార్త్ ఇండియన్స్, మార్వాడి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళే ఉన్నారు. నాకు తెలుగు వాళ్ళు చాలా దూరం దూరం వరకు ఎక్కడో ఒక్కొక్క ఫ్యామిలీ కనిపిస్తుండే, అంత తెలుగు వాళ్ళు ఎవరు రాలేదని అనిపించింది నాకు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాక మళ్ళీ కొంచెం ఒక స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి టెంపుల్ కనిపిస్తుంది అనమాట. ఇది మెయిన్ టెంపుల్. లోపలికి షెడ్ ఉంది, షెడ్ లోపల చిన్నగా టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడ ప్రసాదం తీసుకుంటారు. ప్రసాదం మీరు చూసినట్టయితే లడ్డు 30 రూపీస్, వడ 20 రూపాయలు, పులిహోర 20 రూపాయలు. వావ్.
are going back home. It was nice visiting Kesarigutta. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ లైక్ డివోషనల్ ప్లేసెస్ కానీ హిడెన్ జెమ్స్ కానీ ఏమైనా ఉంటే ఐ లెట్ యూ గైస్ నో. అండ్ మీలో ఎవరికైనా అలాంటివి ఏమైనా తెలిస్తే డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. Until then, please like, share and subscribe to our YouTube channel. Bye.